नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 57 సర్గలు పూర్తి చేసి 58వ సర్గలోని 36వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 37వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సధనుర్ధన్వినాం శ్రేష్టో వికృష్య పరమాహవే నీలాయ వ్యసృజద్బాణాన్ ప్రహస్తో వాహినీపతి. ఆ రావణుడి యొక్క సేనాధిపతి అయిన ప్రహస్తుడు ఆ మహాయుద్ధంలో ధనస్సును లాగి నీలుడనే వానరుడి పైన బాణాలను ప్రయోగించాడు. తే ప్రేచ్చ విశిఖానీలం వినిర్భిజ్య సమాహిత మహింజగుర్మహావేగ రోషిత ఇవ పన్నగా. మహావేగంగా ఉన్న సర్పాల్ లాంటి ఆ బాణాలు ప్రహస్తుడు ప్రయోగించగానే అవి నీలుణ్ణి చేరి అతని శరీరాన్ని భేదించి నేలపడ్డాయి. నీలక శరైరభిహతో నిశితైర్జ్వలనోపమై సతం పరమదుర్దశమాపతంతః మహాకపి ప్రహస్తం తాడయామాస వృక్షముత్పాట్య వీర్యవా. ఆ తర్వాత పరాక్రమశాలి అయిన నీలుడు ఒక వృక్షాన్ని పెకిలించాడు. దాంతో ఆ ప్రహస్తుని కొట్టాడు. సతేనాభిహతః క్రుద్ధో నర్ధన్ రాక్షస పుంగవః వవర్ష శరవర్షాని ప్లవంగానాం చమూపతౌ. అప్పుడు ప్రహస్తుడు కోపించి పెద్దగా రుస్తూ అతనిపై నీలుడిపైన బాణవర్షాలు కురిపించాడు. తస్య బాణగణానేవ రాక్షసస్య దురాత్మనః అపారయన్ వారయితుం ప్రత్యగృహ్ణాన్మిమీళిత. నీలుడు వాడు ప్రయోగించే బాణవర్షాన్ని నివారింపజాలక కళ్ళు మూసుకొని స్వీకరించాడు. ఆ బాణాల్ని అంటే తనలో గుచ్చుకుండేలాగా చేశాడు. అంతే, దానికి మించి ఏం చేయలేకపోయాడు. యథైవ గోవృషో వర్షం శారదం శీఘ్రమాగతం ఏమేవ ప్రహస్య శరవర్షాన్ దురాసదాన్ నిమీలితాక్ష సహసా నీలహసేయే దురాసదా. వర్షం పడితే ఆబోతి ఎలా ఆ వర్షాన్ని సహిస్తుందో ఆ విధంగా వీడు కూడా ఆ ప్రహస్తుడి యొక్క బాణవర్షాన్ని సహించాడు. ఎవరు? నీలుడు. రోషిత శరవర్షేణ సాలేన మహతా మహాన్ ప్రజఘాన హయన్ నీల ప్రహస్తస్య మహాబల. మహాబలుడైన నీలుడు ఆ తర్వాత పెద్ద సాల వృక్షాన్ని పీకి ఆ ప్రహస్తుడి యొక్క గుర్రాలని చంపాడు, రథానికి ఉన్న గుర్రాలని. తతో రోష పరీతాత్మ ధనుస్తస్య దురాత్మన భభంజ తరసా నీలో ననాదచ పునః పునః. ఆ తర్వాత ప్రహస్తుడి యొక్క విల్లుని కూడా విరిచివేశాడు. విధనుః సకృతస్తేన ప్రహస్తో వాహినీపతి ప్రగృహ్య ముసలం ఘోరం స్కందనాద వపుప్లువే. అలా గుర్రాలు లేకుండా రథాన్ని చేసి విల్లుని చేతిలో లేకుండా చేసిన నీలుడు ప్రహస్తుడిని అలా చేశాడు. ఆ తర్వాత ప్రహస్తుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ముసలాన్ని తీసుకొని రథం మీద నుండి కిందకి దిగాడు. తావు బహ్వాహిని ముఖ్యౌ జాతవైరౌ తరస్వినౌ స్థితో క్షతజ సింతాంగో ప్రభిన్నా వివకుంజరౌ. అలా అటు వానర సేనాధిపతి అయిన నీలుడు, ఇటు రాక్షస సేనాధిపతి అయిన ప్రహస్తుడు ఇద్దరు కూడా
మదం కారుతున్న ఏనుగుల్లాగా ఇద్దరు పోరాడారు. ఔల్లిఖంతో సుతీక్ష్ణాభిర్దంష్ట్రాభిరితరేతరం సింహశార్థూల సదృశౌ సింహశార్థూల చేష్టితో విక్రాంత విజయౌ వీరౌ సమరేష్వ నివర్తినౌ కాంక్షమాణౌ యశ ప్రాప్తం వృత్రవాసవయోరి వాసవాయోరి. వాళ్ళిద్దరు కూడా వృత్రాసురుడు తర్వాత వాసవుడు అంటే ఇంద్రుడు లాగా పోరాడారు, యుద్ధం చేశారు. ఎలా సింహం ఒక పెద్ద పులితో యుద్ధం చేసినట్టు అలానే మరి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు వెనకకి మరలని వారు కాబట్టి పోరాడుతూనే ఉన్నారు. ఆజఘాన తదా నీలం లలాటే ముసలేన సహ ప్రహస్త పరమాయత్తస్తత శుశ్రావ శోణితం. ప్రహస్తుడు ఆ తర్వాత నీలుడు యొక్క లలాట స్థలం మీద ముసలంతో కొట్టాడు. ఆ నీలుడు యొక్క ఆ లలాటం నుండి రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. తథా శోణిత దిగ్ధాంగ ప్రకృష్య చ మహాతురుం ప్రహస్తస్యోరసి క్రుద్ధో విససర్జ మహాకపి. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించాడు నీలుడు. ప్రహస్తుని యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. తమచించ ప్రహారంశ ప్రగృహ్య ముసలం మహత్ అభిరుద్రావపరిణం బలం నీలం ప్లవంగమం. ప్రహస్తుడు కూడా ఆ దెబ్బకి ఏమాత్రం లెక్క చేయకుండా దెబ్బని మళ్ళీ ముసలం తీసుకొని తన బలాన్ని చూపుతూ నీలుడి మీదకి పరిగెత్తాడు. తముగ్రవేగం సంరబ్ధమాపతంతం మహాకవి తదా సంప్రేక్ష జగ్రాహ మహావేగో మహాశిలాం. అలా ప్రహస్తుడు తన మీదకి రావటం చూచి గొప్ప వేగంతో ఒక పెద్ద శిలను పీకి చేతిలో గ్రహించాడు నీలుడు. తస్య యుద్ధాభికామస్య మృదే ముసలయోధిన ప్రహస్తస్య శిలాన్ నీలో మూర్ధ్వితూర్ణమపాతయత్. ఆ తర్వాత ఆ శిలని ముసలంతో యుద్ధం చేస్తున్న ప్రహస్తుని పైన పడేశాడు. నీలేన కపిముక్షేన విముక్త మహతీ శిలా బిభేద బహుదా ఘోర ప్రహస్తస్య శిరస్తదా. ఆ శిల ప్రహస్తుని యొక్క శిరస్సుని ముక్కలు ముక్కలు చేసింది. వెంటనే వాడు సగతా స్వర్గత స్త్రీకో గత సత్వో గతేంద్రియ పపాత సహసా భూమౌ చిన్న మూలైవ ద్రుమ. అప్పుడు వాడు మరి మొదలు నరికిన చెట్టులాగా నేల మీద కూలిపోయాడు. రేపు మనం 56వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ఇక్కడ 2-3 శ్లోకాలు ఉన్నాయి, చెప్పుకొని ముగిద్దాం. విభిన్న శిరసస్య బహుస్రావ శోణితం శరీరాదపి సుస్రావ గిరే ప్రస్రవణం యథా. బద్దలైన ఆ ప్రహస్తుడి శిరస్సు నుండి రక్తం ప్రవాహం ఏరులాగా ప్రవహించింది. రక్తం హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానాం మహుస్థానాం లంకామభిజగామః. ఆ తర్వాత ఆ వాడి సైన్యం కూడా రాక్షస సైన్యం కూడా పలాయనం చెత్తగించింది లంక వైపుకు. నేకు సమవస్థాతుం నిహతే వాహిని పదో సేతు బంధం సమాసాధ్య విశీర్ణం సలిలం యథా. తమ సేనా నాయకుడు చంపబడటం వల్ల మరి వాళ్ళు ఆ విధంగా పలాయనం చెత్తగించారు. హతే తస్మిన్ ముఖ్యే రాక్షసాస్తే నిరుజ్యమా రక్షాపతిగృహం గత్వా జానమూకత్వమాగత ప్రాప్తా శోకార్ణవం తీవ్రం విసంజ్ఞాయిమతే భవనం. రావణుడి ఇంటికి వెళ్ళారు వాళ్ళందరూ అలా పారిపోయి. శుభ తప్పి పడిపోయారు అక్కడ, ఏమి చెప్పలేక. తతస్తు నీలో విజయీ మహాబల ప్రశస్యమాన సుకృతేన కర్మణ సమేచ్య రామేణ సలక్ష్మణేన ప్రహృష్ట రూపస్తు బభూవ యూధపః. వానరులందరూ కూడా ఆ నీలుణ్ణి, తమ సేనా నాయకుడే నీలుణ్ణి ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి ఆ నీలుడు చాలా సంతోషంతో వాళ్ళకి నమస్కరించారు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 850 సర్గ
ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండంలోని 58వ సర్గ. రేపు 59వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.